హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీజీవీపీ ఆన్లైన్ సర్వీసెస్. దీంట్లో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఇన్స్టెంట్గా పాన్ కార్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ ఈ పాన్ అనేది నొక్కండి. అనగానే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇన్స్టెంట్ ఈ పాన్ అని. ఇన్స్టెంట్ ఈ పాన్ మీద క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే మీరు మీ ఆధార్ కార్డు ఇవి దగ్గర పెట్టుకోండి. అంటే దీంట్లో ఒక్క థింగ్ ఏంటంటే మీకు ఈ పాన్ కావాలనుకుంటే, ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కావాలనుకుంటే మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ మీన్స్ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఆల్రెడీ నాది పాన్ కార్డ్ ఉంది కాబట్టి నా డిస్ప్లే అవ్వకపోవచ్చు, బట్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. ఒకసారి గెట్ ఈ న్యూ పాన్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ రాయండి. ఆధార్ నెంబర్ రాసిన తర్వాత అక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొడతారు. కంటిన్యూ కొట్టగానే మీ ఐ హ్యావ్ కన్సెంట్ టర్మ్స్ అదంతా క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని కొడతారు. జనరేట్ ఓటీపీ అని కొట్టంగానే మీకు ఒక ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ అని కొడతారు. కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఆధార్కి మీన్స్ మీ పాన్ కార్డ్ తయారైనట్టు. తర్వాత మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనేది నేను మళ్ళీ చెప్తాను. కొంతసేపటికి మీ మొబైల్లో మెసేజ్ వస్తుంది, నాది ఇలా ఆధార్ తయారైందని. ఆధార్ తయారైన తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్కి వెళ్తారు. అంటే బ్యాక్ సైడ్ ఇందాక లింక్ ఇచ్చా కదా, ఆ లింక్ ద్వారా వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే చెక్ హియర్ స్టేటస్ టు డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా, అది కంటిన్యూ చేస్తారు. అలా మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ విధంగా అయినా ట్రై చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా ట్రై చేయొచ్చు. చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ చేసిన తర్వాత దాన్ని అక్కడ కంటిన్యూ అని నొక్కుతారు. కంటిన్యూ అని కొట్టంగానే మీకు ఏమనిపిస్తుంది, మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ వస్తుంది మొబైల్లో. కంటిన్యూ అని కొట్టంగానే ఏమవుతుందంటే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అక్కడ రాస్తారు. రాసిన తర్వాత కంటిన్యూ అని కొట్టంగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. కొత్త వాళ్ళకి డౌన్లోడ్ అవుతుంది, పాత వాళ్ళకి యాక్చువల్గా డౌన్లోడ్ అవుతుంది. ఎందువల్లంటే అది మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి